నా కూతురు నా ఇంట్లోనే ఉండాలి. నా అల్లుడు ఇల్లరికం ఉండాలి. ఈ కండిషన్ ఒప్పుకుంటే జై, నిత్య కలిసుంటారు. ఎందుకింత పంతం పడుతున్నారు? ఆయన ఇక్కడ ఉండడానికి ఇష్టపడకపోతే మేం విడిపోతాం కదా మేడం. కలిసుండడం ఇష్టం లేకపోతే విడిపోవడమే మంచిది. ఏంట్రా అక్కడే నిలబడిపోయావు? రా, బయలుదేరదాం. నేను రాలేను చేచి, నిత్య వదిలి నేను ఉండలేను. వణికించే చలి, పక్కనే వలచిన చెలి, ఇద్దరి మధ్య ఏకాంతం, ఏదో కావాలని కోరుకునే వయసు, ఏమైనా చెయ్యగల వయసు. ఇంకేం కావాలి? నిత్య, ఏమైందమ్మా? ఈ నిజం నీకు చెప్పొద్దని మీ అమ్మ చెప్పినా నేను చెప్పేశాను. ఏమైంది నిత్య? నన్ను క్షమించండి ఆంటీ. తెలియక మీ పట్ల నేను పెద్ద తప్పు చేశాను. అయ్యో, ఏంటమ్మా ఇది? మీరు మా అక్కని పెంచిన తల్లి అని తెలియక మిమ్మల్ని ఘోరంగా హింసించాను, దారుణంగా ప్రవర్తించాను. అయ్యో, సారీ ఆంటీ, ఐఎమ్ సారీ. సారీ. తెలియకే కదమ్మా చేశావు. మంగ నా అక్క, నా తోడబుట్టిన అక్క, నాతో కలిసి రక్తం పంచుకు పుట్టిన అక్క. మేము కవల పిల్లలవా? అవునమ్మా, మీ ఇద్దరూ స్వరూప్ గారి పిల్లలే. మిమ్మల్ని విడదీసి నేనే పాపం చేశాను. లేదాంటీ, నేనే పాపం చేశాను. కళ్ళ ముందు తోడుబుట్టింది తిరుగుతూ ఉన్నా అది నేను గ్రహించలేకపోయాను. నా అక్కని పని మనిషి అన్నాను, నా బానిస అన్నాను. నా రూపురేఖలు రావటం తన అదృష్టం అన్నాను. నా కోసం చావటానికి పుట్టిన బలి పశువు అన్నాను. అయ్యో, ఎన్నో మాటలన్నాను. పాపం, కొట్టాను, తిట్టాను, ఎన్నోసార్లు అవమానించాను. నేనేం చేస్తే ఆ పాపం పోతుందంటే లేదు, ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు కదా. లేదమ్మా, తెలియక చేసిన తప్పుల్ని ఎవరైనా క్షమిస్తారు. ఎవరో కాదంటే ఎవరో కాదు, నా అక్క నన్ను క్షమించాలి. నా కన్నీళ్లతో తన పాదాల్ని కడుగుతాను. రే, కట్లు విప్పండి రా. అలాగే మేడం.
అక్క నాకు చూడాలనుంది. తనని గట్టిగా హత్తుకొని బోరున ఏడవాలనుంది. తన కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలనుంది. ఫోన్ చేసి ఒక్కసారి ఇక్కడికి రమ్మని చెప్పండి ఆంటీ. ఫోన్ చేయండి. నువ్వు లేకుండా మాకు హ్యాపీ ఏంటి నిత్య? నువ్వు బతకాలి కదా? నేను బతకాలంటే ఏం చేయాలి? నువ్వు చావాలి. ఘాటు ఘాటు ప్రేమ నీకు నాకు నడుమా భాగ్యక్క, నువ్వెందుకు బయటకు వచ్చా? ఎవరైనా చూస్తారేమో, ముందు నువ్వు పోయి దాక్కో. నువ్వు ఇట్లుంటే నేను ఎట్లా పోతా? పద. భాగ్యక్క, నా మాట విను. ఎవరైనా చూస్తారేమో, నువ్వు వెళ్ళిపో. లేదు సత్యమ్మ, నువ్వు లేకు. మనమిద్దరం కలిసి ఒక ఫోటో సెషన్ చేయించుకుందాం. పద, కమాన్. అబ్బా, ఊపిరి ఆడట్లేదు మాయా. రాహుల్కి ఊపిరాడినంతగా ఈ మాయ ఏం చేస్తోంది? కిస్ పెడుతోందా? నీ భార్యగా బతకాలని ఆశపడ్డా బాబా. నీ భార్యగా పోయే అదృష్టమైన నాకు కల్పిస్తావా బాబా? అయితే దారిలో ఎవరైనా బండి మీద నుంచి పిక్ చేసి ఉండాలి. లేకపోతే ఒకవేళ పాప కింద పడిపోయిందేమో. పడితే అరుస్తుంది కదా, అరిస్తే నాకు తెలుస్తుంది కదా. తనకు అవకాశం లేదు కదా ప్రేమ. అయ్యో, దెబ్బ తగిలినా అమ్మా అని అరవలేదు. అంతా నా కర్మ. అవును, అంతా నువ్వు చేసిన కర్మే. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. వెంకటలక్ష్మి, మళ్ళీ ఈ పూజ ముందుకెళ్ళేట్టు లేదే. ఎందుకు నానమ్మా? ఆ నష్టజాతకురాలు తులసి మళ్ళీ శనిలా దాపరించిందే. అమ్మా, పూజ పూర్తవకుండా లేవకూడదు, అపచారం అవుతుంది. అది సరేరా, అన్నయ్యకి ఆ బొట్టేంటిరా? నువ్వు గుడికెళ్ళావా? నాకంత సీన్ ఎక్కడుందన్నా? లక్ష్మి గారు పెట్టారు. లక్ష్మి అంటే అది మళ్ళీ ఇక్కడికి ఏమైనా వచ్చిందా? చెప్పరా, అది ఇక్కడికి వచ్చిందా?